రైట్, బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఈరోజు ఉదయం ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన మాజీ మంత్రి అంబటి రాంబాబు కారు దగ్గర ఉద్రిక్త పరిస్థితి గుంటూరులో చూసాము. అయితే ఈరోజు సాయంకాలం ఏకంగా అంబటి రాంబాబు ఇంటిపైనే టీడీపీ గూండాలు ఏకంగా రెచ్చిపోయారు. ఏకంగా ఆయనను చంపేందుకు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన గూండాలు అటాక్ చేశారు. ఇంటిపై కర్రలు రాడ్లతో లోపలికి వెళ్ళిపోయారు. ఇంట్లో ఫర్నిచర్, కారును తెలుగుదేశం పార్టీ గూండాలు ధ్వంసం చేశారు. ఎమ్మెల్యే గల్లా మాధవి ఆధ్వర్యంలో టీడీపీ గుండాలు రెచ్చిపోతున్నారు. ఏకంగా అంబటి రాంబాబు ఇంట్లోకే దూసుకెళ్లారు. సాయంకాలం 5 గంటలకు ఏకంగా అంబటిని చంపేస్తామంటూ మీడియా ముఖంగానే చెప్పేస్తున్న వైన్యం చూస్తున్నాము. విధ్వంసం సృష్టిస్తూ పోతున్న టీడీపీ కూటమికి పరాకాష్ఠ స్థాయికి చేరిపోయింది. టీటీడీ తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క లడ్డూ వ్యవహారం జరగని కల్తీని జరిగిందని చెప్పి జంతువుల కొవ్వు కలిసిందని చెప్పిన చంద్రబాబు వ్యాఖ్యలకు ఏకంగా ప్రూఫ్ లేకుండా పోయేసరికి దాన్ని డైవర్ట్ చేసేందుకు మంత్రిపైనే అటాక్ చేశారు. నిన్న రాత్రి విడుదల రజనీ గారి కారు వాహనం వైపు కూడా దూసుకెళ్ళి ఆమె వైపు కూడా దాడి చేసే యత్నం చేశారు. త్రుటిలో ఆమె తప్పించుకున్నారు. ఇక అంబటి రాంబాబు ఈరోజు ఉదయం కూడా ఆయనపై అటాక్ చేసేందుకు గుంటూరు నడిబొడ్డున తనను కొట్టేందుకు కర్రలతో వచ్చిన గుండాలు అక్కడ పోలీసులు ముందస్తు చర్యల్లో భాగంగా అడ్డుకున్నారు. ఇక సాయంకాలం ఏకంగా ఎవరూ లేని సమయం చూసి మాజీ మంత్రి అంబటి రాంబాబుపై టీడీపీ గూండాలు రౌడీయిజాన్ని ప్రదర్శిస్తూ ఇంట్లోకి దూసుకెళ్లారు. అంబటి రాంబాబు ఇంటి వద్ద ప్రస్తుతం అయితే ఉద్రిక్తత పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. అంబటి రాంబాబు ఇంట్లోకి పోలీసులు దూసుకెళ్లారు. ఇంట్లోకి పోలీసులతో పాటు అంబటికి సంబంధించి కొందరు టీడీపీ వాళ్ళు కొట్టేందుకు సిద్ధంగా కర్రలు తీసుకొని వెళ్ళారు. నోటీసులు ఇవ్వడానికి వచ్చామంటూ ఒకవైపున పోలీసులు తెలుపుతుంటేనే ఏ నోటీసులు ఇస్తారో ఇవ్వండి అంటూ రాంబాబు అన్నారు. దీంతో పోలీసులు మళ్ళీ వస్తామంటూ చెప్పి వెళ్ళిపోయారు. ఒక పక్కా ప్లాన్ ప్రకారం అంబటి ఇంటిపై దాడి జరిగింది. ముందస్తుగా కొన్ని గంటల ముందే పోలీసులు రావడం ఏంటి, నోటీసులు ఇవ్వడానికి ఏంటి, ఆ నోటీసులు ఇచ్చాక దాడి చేస్తే బాగుండదు కాబట్టి పోలీసులు అక్కడికక్కడే పైనుంచి వచ్చిన ఆదేశాల మేరకు పోలీసులు అక్కడికక్కడే వెనక్కి వెళ్ళారు. ఎందుకు వెళ్తున్నారు వెనక్కు, ఇవ్వండి ఏ నోటీసులు ఇస్తారో అని అంబటి రాంబాబు అన్నట్టుగా సమాచారం అందుతుంది. అయితే అప్పటికే పోలీసులకు సమాచారం వచ్చింది. పక్కా ప్లాన్తో అంబటి ఇంటిపైన దాడి చేశారు టీడీపీ గుండాలు. అంబటిని హత్య చేసేందుకే ఓ ప్లాన్ ప్రకారం ఈరోజు అడుగులు ముందుకేస్తున్నట్టు కనబడుతుంది. బండ బూతులు తిడుతూ టీడీపీ గూండాలు వీరంగం చేస్తున్నారు. దాడి చేసేందుకు టీడీపీ గుండాలు ఏమాత్రం భయపడడం లేదు. మమ్మల్ని ఆపేదెవడు, మమ్మల్ని కొట్టేదెవడు అంటూ మీడియా ముఖంగానే చెప్తున్నారు. మా ప్రాణం ఉన్నంతసేపు నిన్ను విడిచిపెట్టమంటూ మీడియా ముఖంగానే స్టేట్మెంట్లు పాస్ చేస్తూ పోతుండడం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎటువైపు వెళ్తుంది అనే దానికి అద్దం పడుతుంది. తిరుమల లడ్డూ ప్రసాద విషయంలో జరిగిన ఒక విష ప్రచారం తిప్పికొట్టే కార్యక్రమంలో సిబిఐ తాజాగా ఇచ్చిన నివేదిక దీంట్లో జంతువుల కొవ్వు కలవలేదు అని స్పష్టంగా రిపోర్ట్ ఇచ్చింది. ఈ రిపోర్ట్ ఇచ్చిన వెంటనే వైసీపీ వాళ్ళు అప్రమత్తమయ్యారు. చూసారా, జగన్ను అనవసరంగా అన్నారు కదా అంటూ ప్రక్షాళన చేస్తూ పాప ప్రక్షాళన అనే కార్యక్రమం చేస్తూ మాజీ మంత్రి అడుగులు ముందుకేశారు. గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా అంబటి రాంబాబు బయలుదేరగా అక్కడే అడ్డుకున్నారు. గుంటూరు సెంటర్లో ఆయన అడ్డుకున్న టీడీపీ గుండాలు దాడికి ప్రయత్నించగా అక్కడ పోలీసులు అతన్ని పంపించేశారు, కారు దిగకుండా చేశారు. ఇక అక్కడి నుంచి టీడీపీకి సంబంధించిన ప్లాన్ ప్రకారం ఇంటి వైపుకు వెళ్ళాలని డిసైడ్ అయినట్టున్నారు. అయితే దాడికి కొన్ని గంటల ముందే పోలీసులు అంబటి రాంబాబు గారి ఇంటికి వెళ్ళడం, నోటీసులు ఇస్తాము అని చెప్పడం, ఇవ్వండి ఏం నోటీసులు ఇస్తారో చూస్తాను అంటూ అంబటి రాంబాబు అనేసరికి మళ్ళీ లేదండి మళ్ళీ వస్తామని మళ్ళీ వెళ్ళిపోయారు అక్కడి నుంచి. ఆ కొద్దిసేపటికే అంబటి రాంబాబు ఇంటిపైన విచ్చలవిడిగా దాడులు చేస్తూ టీడీపీ అరాచక శక్తులు అందరూ కూడా ఇంట్లోకి చొరబడుతూ అంబటిని బండబూతులు తిడుతూ నిన్ను చంపేస్తాంరా అంటూ డాష్ పదాలన్నీ వాడేస్తూ ఆయన ఇంటిపైకి హత్య చేసేందుకు వెళ్ళడం నిజంగా ఇది ఎక్కడికి వెళ్తుంది? ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచానికి, ప్రజలకు, జనాలకు అసలు ఏం చెప్తోంది అర్థం కావడం లేదు. ఇది ఇలాంటి చర్యలు, ఇలాంటి కార్యక్రమాలు రాబోయే రోజుల్లో కూడా ఇవే జరుగుతూ పోతుంటే అసలు రాష్ట్రంలో శాంతి భద్రతలు అనేటివి ఉన్నాయా? ఒక మాజీ మంత్రిగా ఉన్న పొజిషన్లో ఉన్న వ్యక్తికి ఇలాంటి ఘటన, ఇలాంటి దారుణమైన పరిస్థితి ఉందంటే రాబోయే రోజుల్లో మరి ఇంకెలాంటి పరిస్థితులు వస్తాయి? సరే, అదేదో అంబటి రాంబాబు ఈ చంద్రబాబును బూతులు తిట్టాడు అందుకే అంబటిని కొడుతున్నామంటున్నారు. అంతకు ముందేం జరిగింది? అంబటి రాంబాబును ఒక మహిళ బండబూతులు తిడుతూ అరిచిన మాట నిజం కాదా? మళ్ళీ అలా అరవడం ధర్మమేనా? ఒక వ్యక్తిని బండబూతులు తిడుతూ అతని ఇమేజ్ ఎంత గొప్ప ఇమేజ్ ఉన్నా సరే ఒక మాట బూతులు వినబడితే ఆ మాటకు పౌరుషం రాదా?
ఆ పౌరుషంలో అంబటి రాంబాబు కూడా ఏమన్నాడు అనేది కూడా ఎవరికి ఇప్పటికీ క్లారిటీ లేదు. కానీ అల్టిమేట్గా అంబటి రాంబాబు అదన్నాడు ఇదన్నాడు అంటూ ఇప్పుడు అంబటి రాంబాబు అని చంపేస్తామంటూ బెదిరిస్తూ అడుగులు ముందుకేస్తున్నారు. ఏదేమైనా చూద్దాం ఏం జరుగుతుంది ఏంటనేది. దీనిపై ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇప్పటికే అప్రమత్తమయ్యారు. జగన్మోహన్ రెడ్డి గారు పార్టీకి సంబంధించిన ముఖ్య కార్యదర్శులతో హుటాహుటిన భేటీ అయినట్టు సమాచారం అందుతుంది. అంబటి రాంబాబు ఈ ఎపిసోడ్ గురించి కూడా ఆయన చర్చిస్తున్నారు. త్వరలో ఆయన మీడియా ముందుకు వస్తారా లేదంటే అంబటి రాంబాబుతో ఫోన్లో కూడా మాట్లాడే ప్రయత్నం కూడా జరుగుతున్నట్టు సమాచారం అందుతుంది. ఏదేమైనప్పటికీ కూడా అంబటి రాంబాబు గారు ప్రస్తుతం అయితే సేఫ్లోనే ఉన్నారు, కానీ దాడికి యత్నిస్తున్నారు. చాలా తీవ్రమైన పదజాలంతో దూసుకెళ్తున్నారు. ప్రొటెక్షన్ లేకపోతే ప్రమాదమే అని చాలామంది చెప్తూ వస్తున్నారు. ఏమైనప్పటికీ చూడాల్సిన అవసరం ఉంది.